ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా రిస్క్ ఏ గేమ్ ఆఫ్ యూత్. టైటిల్ చాలా క్యాచీగా ఉంది కదా. నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్ అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. మ్యూజిక్ డైరెక్టర్ గంటార కృష్ణ గారు డైరెక్టర్ గా మార్క్ తీసిన సినిమా ఇది. నా స్ట్రైట్ ఒపీనియన్ చెప్పేస్తాను, సినిమా బాగలేదు. ఇట్స్ ఎ ఫ్లాప్ షో అండ్ టైం వేస్ట్. నిజంగా కథలోకి వెళ్తే హీరో కార్తిక్ తో పాటు ముగ్గురు ఫ్రెండ్స్ చిన్న చిన్న స్కామ్స్ చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళ లైఫ్ లోకి అరోరా అనే మాజీ మిస్ ఇండియా ఎంటర్ అవుతుంది. సో ఒకసారి ఆమె ఎంటర్ అయ్యాక వీళ్ళు బిల్డప్ ఇచ్చి ఆమె క్లోజ్ అవుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె తన భర్తను చంపమని వీళ్ళకి సుపారీ ఇస్తుంది. ఇక్కడ నుండి క్రైమ్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ లైన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లోనే అసలు ప్రాబ్లం క్రియేట్ చేశారు. పాజిటివ్స్ కి వస్తే సందీప్ విశ్వ యావరేజ్ గా చేశాడు. జోయా జవేరి తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. రాజీవ్ కనకాల గారు మాత్రం స్క్రీన్ మీద కనిపించినప్పుడు సో ఒక డెప్త్ అయితే తీసుకొచ్చారు. 2-3 పాటలు వినడానికి బాగున్నాయి. నెగిటివ్స్ కి వస్తే స్క్రీన్ ప్లే చాలా వీక్ అండ్ డల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం గ్లామర్ సాంగ్స్ మీద ఫోకస్ పెట్టారు. సీన్ టు సీన్ లింక్ ఉండదు. సెకండ్ హాఫ్ లో క్రైమ్ యాంగిల్ స్టార్ట్ అయిన ట్విస్ట్లు ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. యాక్టర్ పర్ఫార్మెన్స్ ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కామెడీ లాగా తయారయ్యి పాటల ప్లేస్మెంట్స్ కూడా వరెస్ట్ గా ఉన్నాయి. టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన చోట సడన్ గా సాంగ్స్ వస్తాయి. గంటారి కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా పాస్ అయ్యి మార్కులు తీసుకున్నారు, కానీ డైరెక్టర్ గా తన డెబ్యూలోనే ఫెయిల్ అయ్యారు. ఎడిటింగ్ ఇంకా టైట్ గా ఉండాల్సింది. ఫైనల్ గా మంచి క్రైమ్ స్టోరీని వీక్ స్క్రీన్ ప్లే పూర్ యాక్టింగ్ తో నీరు కార్చారు. రాజీవ్ కనకాల పర్ఫార్మెన్స్ తప్ప హైలైట్ చేయడానికి ఏమీ లేదు. నా రేటింగ్ 2/5. ఈజీగా స్కిప్ చేసేయండి. మీరు చూసారా కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.